హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఏకే ఎలక్ట్రిక్ టెక్ ఛానల్. ఈరోజు ఏసీ 3 ఫేజ్ మోటార్స్ మీద ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. సో స్టార్ట్ చేద్దాము. ఇది 3 పార్ట్స్గా చేయడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్ ఈ లెసన్ అనేది ఫస్ట్ పార్ట్ గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద స్లిప్ స్పీడ్ ఆఫ్ 3 ఫేజ్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్? సో ఏమడుగుతున్నారంటే 3 ఫేజ్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క స్లిప్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అని అంటున్నారు. సో స్లిప్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, స్లిప్ అంటే ఏంటంటే ఫస్ట్ రోటార్లో రొటేట్ అవుతున్న రొటేటింగ్ ఫీల్డ్ యొక్క స్పీడు, అలాగే రోటార్ స్పీడు, స్టేటార్లో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతుంది, దాన్ని ఎన్ఎస్ అంటాం. అలాగే రోటార్ తిరిగే స్పీడ్ని ఎన్ఆర్ అంటాం. సో ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్సే స్లిప్ స్పీడ్. ఓకేనా? ఇక్కడ ఏమడిగారు? స్లిప్ అడిగారు. ఓకేనా? స్లిప్ స్పీడ్ అడిగారు. సో స్లిప్ స్పీడ్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్. అంటే సింక్రోనస్ స్పీడ్ ఆఫ్ స్టేటార్లో నుంచి సో దేన్ని మైనస్ చేస్తున్నాము? రోటార్ యొక్క స్పీడ్ని మైనస్ చేస్తే మనకు వచ్చేది స్లిప్ స్పీడ్ అంటాం. సో యాక్చువల్గా మనకి 4 పోల్ 3 పోల్ 4 పోల్ 2 పోల్ అలాగే 8 పోల్ అంటే ఈవెన్ నెంబర్సే ఉంటాయి పోల్స్. సో ఆ సింక్రోనస్ స్పీడ్ అనేది దాని నుంచి ఎంత స్పీడ్ తిరుగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో సింక్రోనస్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఎన్ఎస్ ఈక్వల్ టు 120F/P. సో ఎన్ఎస్ అంటే సింక్రోనస్ స్పీడ్ ఈక్వల్ టు 120F/P. 120F అంటే ఫ్రీక్వెన్సీ బై P నెంబర్ ఆఫ్ పోల్స్. సో ఎంతైతే ఉంటుందో అది సింక్రోనస్ స్పీడ్. సపోజ్ సింక్రోనస్ స్పీడ్ 1000 ఉందనుకోండి. సో రోటార్ స్పీడ్ అంటే మోటార్ యొక్క స్పీడ్ ఎంత ఉంది? 998. సో అలా ఉంటుంది, 995. సో అలా అప్రాక్సిమేట్గా ఆ దగ్గరగా వస్తుంది. ఆ రిమైనింగ్ ఎంతైతే తక్కువ తిరుగుతుందో ఆ రోటార్ స్పీడ్ అనేది, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ స్పీడ్ ఎంతైతే ఉందో దాన్ని స్లిప్ స్పీడ్ అంటాం. సో మన ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ కంట్రోల్ సర్క్యూట్? సో ఇక్కడ ఉపయోగించిన కంట్రోల్ సర్క్యూట్ ఏంటి? సో ఇక్కడ మనకు కనపడుతున్న కంట్రోల్ సర్క్యూట్ ఏంటంటే ఇంచింగ్ సర్క్యూట్. ఓకేనా? ఇంచింగ్ కంట్రోల్ సర్క్యూట్. సో ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది ఇంచింగ్ సర్క్యూట్. సో దీంట్లో అక్కడ స్టాప్ అనే బటన్స్ ఉన్నాయి కదండి. సో దీంట్లో ఏం చేస్తామంటే ఇంచ్ కంట్రోల్ అనేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఏదైనా లిఫ్ట్ చేయాలి, ఒక మోటార్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి లిఫ్ట్ చేయాలంటే మనకి క్రేన్ లాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఉపయోగించినప్పుడు ఇవి మనం స్టార్ట్ చేస్తే అది కొంత దూరం వరకు వెళ్తుంది, మళ్ళీ స్టాప్ చేయాలి. అలా చేయకుండా మనం ఈ ఇంచ్ కంట్రోల్ అనేది పెట్టుకుంటే ఏమైందంటే, లేదా జాగింగ్ కూడా అంటాం దీన్ని. సో ఈ ఇంచ్ కంట్రోల్ లేదా జాగింగ్ కంట్రోల్ ఉపయోగిస్తే ఏమైందంటే, మనం ఆ బటన్ని ప్రెస్ చేసుకున్నంతసేపు ఆ మోటార్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే దాన్ని రిలీజ్ చేస్తామో మోటార్ అనేది ఆగిపోతుంది. సో మనం ప్రతిసారి స్టాప్ చేసుకోకుండా ఈ ఇంచ్ కంట్రోల్ సర్క్యూట్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. జాగింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంచింగ్. ఈజ్ యూజ్డ్ when an operator decides to make a motor accomplish small movements without having to press the stop button every time. With jogging control circuits, the starter is energized only as long as the jog button is pressed. అంటే దీని అర్థం ఏంటంటే, సో మోటార్ కంటిన్యూస్గా మనం ఆపరేట్ చేయకుండా సో ఇంటర్మీడియట్గా ఆపరేట్ చేసే అవసరాలు ఉంటాయి మనకి. ఎగ్జాంపుల్ ఈ క్రేన్స్కి లేదా లిఫ్ట్లకి వీటన్నిటికీ. సో ఎక్కడ వరకు వెళ్ళి ఆగాలో అక్కడ వరకు మాత్రమే తీసుకెళ్ళి ఉపయోగించాలి. సపోజ్ మోటార్ని లిఫ్ట్ చేస్తున్నాము, లేదా మోటార్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పంపిస్తున్నాము, లేదా కన్వేయర్ బెల్ట్ని పంపిస్తున్నాము. సో ఇట్లా పంపించేటప్పుడు ఏం చేస్తామంటే, సో మనం ఈ జాగింగ్ అనే సర్క్యూట్ ఉపయోగించుకుంటే లేదా ఇంచింగ్ అనే సర్క్యూట్ ఉపయోగించుకుంటే ఏమవుతుంది, సో అంతవరకు మాత్రం మూవ్ చేసి వదిలేయచ్చు. అంటే జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు అది మూవ్ అవుతుంది, రిలీజ్ అవ్వగానే ఆ మోటార్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట. సో దీని ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇంచింగ్ కంట్రోల్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీ ఇన్ స్టేటార్ ఆఫ్ యాన్ ఏసీ మోటార్? ఏసీ మోటార్ యొక్క స్టేటార్ యొక్క ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఎన్ని అని అడుగుతున్నారు. సో ఎలా కనుక్కుంటామంటే దానికి ఫార్ములా ఏంటంటే టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఈక్వల్ టు 180 ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్. సో దీనికి ఫార్ములా ఏంటంటే
180 ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్. సపోజ్ 2 పోల్స్ ఉన్న మోటార్కి అడిగారు అనుకోండి, 180 ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే 2. సో 180 ఇంటూ 2 ఎంత అవుతుంది? 360. సో 360 డిగ్రీస్ అవుతుంది. అట్లాగే నెంబర్ ఆఫ్ పోల్స్ 4 ఉంటే సో దాన్ని 4తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అంత అనమాట. ఓకేనా? సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఏసీ మోటార్ స్టార్టర్? సో ఇక్కడ పక్కన ఒక ఇమేజ్లో మనకు ఒక స్టార్టర్ కనపడతా ఉంది. సో ఇది ఆ స్టార్టర్ యొక్క పేరెంట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో డివోఎల్ స్టార్టర్, ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్, సెమీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్, అలాగే ఫుల్లీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ అని సో 4 రకాల స్టార్టర్లు ఇచ్చారు. అయితే ఇక్కడ ఉపయోగించిన స్టార్టర్ ఏంటంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. సో కింద మీకు ట్రాన్స్ఫార్మర్ ఉంది చూడండి. సో ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం మోటార్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్తో మనం ఏం స్టార్ట్ చేయొచ్చు? రోటార్ సైడ్ మనం సప్లై ఇచ్చి రోటార్ సైడ్ ఇంజెక్ట్ చేసి కూడా మనము ఈ మోటార్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ యొక్క డయాగ్రామ్ అది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు చూడండి నీట్గా ఉంది. సో ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ సింక్రోనస్ స్పీడ్ ఆఫ్ ఏ ఏసీ 3-phase ఇండక్షన్ మోటార్? సో సింక్రోనస్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటున్నారు. సో ఇందాక నేను ఫస్ట్ క్వశ్చన్లో కూడా చెప్పాను దీన్ని. సో దీని ఫార్ములా ఏంటి? సింక్రోనస్ స్పీడ్ ఈక్వల్ టు 120f/p. సో ఎఫ్ అంటే సప్లై ఫ్రీక్వెన్సీ, పి అంటే నెంబర్ ఆఫ్ పోల్స్, అంటే మనం ఎన్ని పోల్స్కి తగ్గట్టుగా మనం వైండింగ్ అనేది చేసామనేది పి అనేది ఆ వాల్యూ అనమాట. సో పి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. సో మినిమం నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉంటాయి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈవెన్ నెంబర్ మాత్రమే ఉంటాయి. మినిమం నెంబర్ ఆఫ్ పోల్స్ 2, మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫ్యూజ్ రేట్ టు రన్ ఏ 10 HP 3-phase ఇండక్షన్ మోటార్ ఎట్ ఫుల్ లోడ్? సో ఫుల్ లోడ్లో రన్ చేయాలంటే 10 HP మోటార్కి సో ఫ్యూజ్ రేటింగ్ ఎంత వేయాలని అంటున్నారు. సో ఇక్కడ 10 HP మోటార్కి మనం 415 volts 50 Hz 3-phase సప్లై ఇస్తున్నప్పుడు 14 amps వరకు అప్రాక్సిమేట్గా ఉపయోగించాలి. సో ఇక్కడ మనకి కింద ఇచ్చిన ఆప్షన్లో ఏముంది? సో ఫ్యూజ్ రేటింగ్ ఈజ్ అబౌట్ 25 amps. సో ఎంతవరకు ఉపయోగించవచ్చు? 25 amps. ఎందుకు మనం 10 HP మోటార్కి 25 amps దాకా ఉపయోగిస్తున్నామంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మోటార్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాని మీద ఉన్న రేటెడ్ కంటే కూడా ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కొన్ని సెకండ్స్ పాటు ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది. సో అప్పుడు ఆ ఫ్యూజ్ అనేది బ్రేక్ అవ్వకూడదు కదా, అందుకని మనం కొంచెం ఎక్కువ రేటింగ్ అనేది ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది. సో 10 HP మోటార్కి అయితే మనం ఎంతవరకు ఇచ్చుకోవచ్చు? 25 amps వరకు ఫ్యూజ్ రేటింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాంటాక్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? సో ఇక్కడ ఎక్స్ అని ఒక కాంటాక్ట్ మార్క్ చేసింది పక్కనున్న సర్క్యూట్లో. ఓకేనా? ఆ ఎక్స్ అని మార్క్ చేస్తుంది కదా, ఆ కాంటాక్ట్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో అది ఏం కాంటాక్ట్ అంటే యాక్సిలరీ కాంటాక్ట్ అంటాం. అంటే ఇది మెయిన్ కాంటాక్ట్ కాదు. సో యాక్సిలరీ కాంటాక్ట్ అనమాట. అంటే పక్కన కంట్రోల్ చేయడానికి మనం ఉపయోగించే కాంటాక్ట్ అనమాట. సో ఇది యాక్సిలరీ కాంటాక్ట్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఏసీ మోటార్ స్టార్టర్ వైండింగ్? సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ కనపడుతుంది కదా. సో ఇది ఏ మోటార్ యొక్క ఏ టైప్ ఆఫ్ వైండింగ్ అని అడుగుతున్నారు. సో ఇది సింగిల్ లేయర్ బాస్కెట్ వైండింగ్. సో ఇమేజ్ని చూసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏం వైండింగ్? ఇది బాస్కెట్ వైండింగ్, సింగిల్ లేయర్ బాస్కెట్ వైండింగ్. సో ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? సింగిల్ లేయర్ బాస్కెట్ వైండింగ్. నెక్స్ట్ 9th క్వశ్చన్, విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ పర్సంటేజ్ స్లిప్ ఆఫ్ యాన్ ఏసీ 3-phase ఇండక్షన్ మోటార్?
సో పర్సంటేజ్ స్లిప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్కి పర్సంటేజ్ స్లిప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, స్లిప్కి ఫార్ములా ఫస్ట్ స్లిప్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్, అంటే సింక్రోనస్ స్పీడ్ మైనస్ రోటార్ స్పీడ్ బై సింక్రోనస్ స్పీడ్. సో ఇది స్లిప్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇక్కడ మనకి ఏం అడిగారు? పర్సంటేజ్ స్లిప్ అడిగాడు. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి ఎంతతో? 100తో. పర్సెంట్ అంటే సెంట్ అంటే 100 అనమాట. సో 100తో మల్టిప్లై చేస్తే మనకి పర్సంటేజ్ స్లిప్ వాల్యూ అనేది వస్తుంది. సో ఫార్ములా ఏంటండి? ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్ ఇంటూ 100. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్, విచ్ ఆపరేషన్ ద కంట్రోల్ సర్క్యూట్ ఈజ్ యూజ్డ్? సో విచ్ ఆపరేషన్ కంట్రోల్ సర్క్యూట్ ఈజ్ యూజ్డ్? సో ఇందాక మనం ఇంచింగ్ కంట్రోల్ అని చెప్పాం కదా. సో ఇది కూడా సేమ్ సర్క్యూట్. సో ఇక్కడ సర్క్యూట్ గురించి అడుగుతున్నాడు. సో ఎక్కడ ఉపయోగిస్తామని అడుగుతున్నాడు. ఓకేనా? ఇందాకేమో ఏం సర్క్యూట్ అని అడిగాడు, లేదా ఎక్కడ ఉపయోగిస్తామన్నా కూడా రెండు కూడా ఒకటే. ఓకేనా? సో ఇంచింగ్ కంట్రోల్ అంటే ఏం చెప్పాను? మనం ఇంటర్వెల్గా అంటే ఏంటి? మనం ఎంతవరకు మూవ్ చేయాలో అంతవరకు మూవ్ చేసి ఆపుతూ ఉంటాం కొన్ని మోటార్స్ని. ఓకేనా? కన్వేయర్ బెల్ట్ని కానీ లిఫ్ట్లు కానీ ఇంత హైట్ వరకు లిఫ్ట్ చేసి ఆపాలనుకున్నాము. సో మోటార్ని స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంచింగ్ కంట్రోల్ సర్క్యూట్ ఉంటే సో మనం ఆ ఇంచ్ బటన్ లేదా జాక్ బటన్ ఎంతవరకు ప్రెస్ చేస్తామో అంతవరకు మాత్రమే అది పనిచేస్తుంది. రిలీజ్ అవ్వగానే అక్కడ వరకు ఆగిపోతుంది అనమాట. సో ఈ ఇంచింగ్ కంట్రోల్ సర్క్యూట్ అనమాట ఇది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫేజ్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ వైండింగ్స్ ఇన్ 3 ఫేజ్ మోటార్? సో 3 ఫేజ్ మోటార్లో మనం 3 ఫేజ్ వైండింగ్ అనేది చేస్తాం. అయితే ఒక్కొక్క ఫేజ్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది అంటే 120 degrees. గుర్తుపెట్టుకోండి, మామూలుగా సర్కిల్కి ఎన్ని డిగ్రీస్ ఉంటుందండి? 360 degrees ఉంటుంది. సో దాంట్లో మనం 3 వైండింగ్స్ చేస్తున్నాం. ఓకేనా? 360/3. సో ఎంత వస్తుంది మనకి? 120 degrees అనేది ఉంటుంది. 3 ఫేజ్కి ఫేజ్ యాంగిల్ ఎంత ఉంటుంది? ఫేజ్ డిస్ప్లేస్మెంట్ 120 degrees ఉంటుంది. ఒక ఫేజ్కి ఇంకొక ఫేజ్కి మధ్యలో 120 degrees అనేది ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? సో ఇక్కడ ఇమేజ్లో మీకు పార్ట్ మార్క్ చేసి ఉంది. సో దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో ఒకసారి క్లోజ్అప్ చేసి చూపిస్తాను, దగ్గరికి చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మోటార్కి పక్కన 3 రింగుల్లా కనపడుతున్నాయి. సో వాటిని మనము స్లిప్ రింగ్స్ అంటాం. ఇది స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో ఉపయోగించే రోటార్. ఓకేనా? దీనికి ఇంకో పేరు ఫేజ్ వౌండ్ రోటర్ అని కూడా అంటారు. సో వీటిని జనరల్గా మనం దేంతో తయారు చేస్తామంటే స్లిప్ రింగ్ని ఫాస్ఫరస్ బ్రాంజ్ ఎలాయిస్తో తయారు చేస్తాం అనమాట. ఓకేనా? ఏంటవి? స్లిప్ రింగ్స్ అండి అవి. సో చూడండి, స్లిప్ రింగ్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ ఈజ్ యూజువల్లీ మేడ్ అప్ ఆఫ్ phosphorus branch is an alloy of copper, tin and phosphor. It is known for its high strength, corrosion resistance and wear resistance. సో ఇక్కడ స్లిప్ రింగ్స్ అసలు ఎందుకంటే మనం రోటార్ సైడ్ కూడా సప్లై ఇవ్వాలి. ఏది? స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్కి లేదా ఫేజ్ వన్ రోటర్కి రోటార్ సైడ్ కూడా మనం సప్లై ఇవ్వాల్సి వస్తుంది. ఇందాక చెప్పినట్టు ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ ద్వారా ఇవ్వచ్చు, లేదా రోటార్ రియోస్టాట్ స్టార్టర్, లేదా రోటార్ రోటార్కి రెసిస్టెన్స్ యాడ్ చేయడానికి, అంటే వైండింగ్స్కి మనం రెసిస్టెన్స్ యాడ్ చేసి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? అటువంటిప్పుడు కూడా మనం రోటార్ సైడ్ సప్లై ఇవ్వాల్సి వస్తుంది. రోటార్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. మరి రొటేట్ అవుతూ ఉంటే మనం టెర్మినల్ లాగా కనెక్ట్ చేసి సప్లై ఇవ్వగలమా? ఇవ్వలేము కదా. సో అందుకని స్లైడింగ్ కాంటాక్ట్ అనేది ఉపయోగిస్తాం. అంటే ఈ స్లిప్ రింగ్స్ మీద మనం బ్రషెస్ని ఏర్పాటు చేసి ఆ బ్రషెస్ ద్వారా మనకి సప్లైని ఇవ్వటం జరుగుతుంది. రోటార్కి సప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే రోటార్లో ఉన్న వైండింగ్స్కి సప్లై ఇవ్వడం జరుగుతుంది. దేని ద్వారా ఇస్తున్నాం? మనము బ్రషెస్ని ఈ స్లిప్ రింగ్స్ మీద అటాచ్ చేస్తాం. సో అప్పుడు ఆ స్లైడింగ్ కాంటాక్ట్ అనమాట, తిరుగుతా సప్లైని అనేది కలెక్ట్ చేసుకుంటుంది అది. ఓకే, ఏమంటాం? వాటిని స్లిప్ రింగ్స్ అంటాం. అక్కడ మార్క్ చేసిన పార్ట్ పేరేంటి? స్లిప్ రింగ్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏసీ కాయిల్ వైండింగ్? సో ఇక్కడున్న ఏసీ కాయిల్ వైండింగ్ దేనికి సంబంధించి అడుగుతున్నారు. సో ఇది హోల్ కాయిల్ వైండింగ్. సో ఈ వైండింగ్ పేరేంటి? హోల్ కాయిల్ వైండింగ్. సో ఈ హోల్ కాయిల్ వైండింగ్ అనేది 2 లేయర్ వైండింగ్ గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్ దట్ దెర్ ఆర్ 2 కాయిల్ సైడ్స్ పర్ స్లాట్. సో ఇది హోల్ కాయిల్ వైండింగ్లో అంట
ఒక్క స్లాట్లో 2 కాయిల్ సెట్స్ ఉంటాయంట. అంటే ఫస్ట్ కాయిల్ యొక్క ఎండింగ్ ఉంటే సెకండ్ కాయిల్ యొక్క స్టార్టింగ్ ఉంటుంది. అంటే ఒకటే స్లాట్లో ఒక కాయిల్ యొక్క ఎండింగ్, రెండో కాయిల్ యొక్క స్టార్టింగ్ ఉంటే దాన్ని ఏమంటాము? హోల్ కాయిల్ వైండింగ్ అంటాం. సో ఇక్కడ మనకి ఇమేజ్లో ఇచ్చిన వైండింగ్ ఏంటి? హోల్ కాయిల్ వైండింగ్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాయిల్ వైండింగ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాయిల్ వైండింగ్? సో ఇక్కడున్న ఈ కాయిల్ యొక్క వైండింగ్ని ఏమంటారంటే డైమండ్ మెష్ షేప్డ్ కాయిల్ వైండింగ్. సో ఇది ఇమేజ్ చూసి గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి మాత్రం. సో ఏంటిది? డైమండ్ మెష్ షేప్డ్ కాయిల్ వైండింగ్. సో ఇది డైమండ్ మెష్ షేప్డ్ కాయిల్ వైండింగ్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్, విచ్ స్పీడ్ ఈజ్ కాల్డ్ యాజ్ సింక్రోనస్ స్పీడ్ ఇన్ 3-phase ఇండక్షన్ మోటార్? సో 3-phase ఇండక్షన్ మోటార్లో దేని సింక్రోనస్ స్పీడ్ అంటామంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్పీడ్ని సింక్రోనస్ స్పీడ్ అంటాం. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని వల్ల వస్తుందో తెలుసా? మనం ఇచ్చే 3-phase సప్లై వల్ల వస్తుంది. దేనికి ఇస్తాము ఈ 3-phase సప్లై? స్టేటార్లో చేసిన వైండింగ్కి ఇస్తాము. స్టేటార్లో ఏ వైండింగ్ చేస్తాం మనము? 3-phase వైండింగ్ అనేది చేస్తాం. సో ఈ 3-phase వైండింగ్కి, స్టేటార్లో చేసిన 3-phase వైండింగ్కి మనం 3-phase సప్లై ఇవ్వడం ద్వారా దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఎంత స్పీడ్తో తిరుగుతూ ఉంటుందంటే సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఆ తిరిగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కే ఏమంటున్నాం మనం? రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఓకేనా? రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 16th క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద స్టార్టర్ సింబల్? సో ఇక్కడ ఒక స్టార్టర్ సింబల్ కనబడుతుంది, దాని పక్కన ఇంకో ఇమేజ్ ఇచ్చాను. అది మీకు ఏ స్టార్టర్ అనేది అర్థం కావడానికి అది ఇచ్చాను, కానీ క్వశ్చన్లో అది లేదు. ఓకేనా? క్వశ్చన్లో మనకు అది ఇవ్వలేదు, జస్ట్ ఆ సింబల్ మాత్రమే ఇచ్చారు. మీకు అర్థం కావడం కోసం నేను పక్కన ఆ ఇమేజ్ కూడా ఇచ్చాను, అసలు స్టార్టర్ అంటే ఎట్లా ఉంటుందని తెలుసుకోవడానికి. సో అది డిఓఎల్ స్టార్టర్ సింబల్ అండి. డిఓఎల్ స్టార్టర్. డిఓఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్. సో దీన్ని 5 HP కంటే తక్కువ ఉన్న మోటార్స్కి స్టార్ట్ చేయడానికి 3-phase మోటార్కి కానీ సింగిల్ ఫేజ్ మోటార్కి కానీ ఉపయోగిస్తూ ఉంటారు డిఓఎల్ స్టార్టర్ని. సో 5 HP కంటే తక్కువ ఉన్న వాటికి ఉపయోగిస్తూ ఉంటాం ఈ డిఓఎల్ స్టార్టర్ని. ఓకేనా? 5 HP మోటార్స్ కంటే తక్కువ ఉన్న వాటికి ఉపయోగిస్తాం డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్. అంటే దీంట్లో మామూలు స్విచ్ లాగానే, అంటే మనం స్టార్ట్ స్టాప్ బటన్స్ ఉంటాయి. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది, స్టాప్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మోటార్ స్టాప్ అవుతుంది. అంటే దీంట్లో స్టార్టింగ్ టెక్నిక్ ఏం ఉపయోగించట్లేదు, అంటే రెడ్యూస్డ్ కరెంట్తో స్టార్ట్ చేస్తాం మామూలుగా అయితే. ఓకేనా? మోటార్ తీసుకునేటప్పుడు రెడ్యూస్డ్ కరెంట్ ఇచ్చి స్టార్ట్ చేస్తాము, కానీ దీంట్లో అటువంటి ఏ మెథడ్ ఉపయోగించాం. ఇది డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ అనేది 5 HP కంటే తక్కువే కాబట్టి, సో అటువంటి మోటార్లకి మనకి డిఓఎల్ స్టార్టర్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉంటే మనం స్టార్ డెల్టా స్టార్టర్ కానీ లేదా రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ కానీ, అంటే ఒకవేళ సెల్ఫ్ రింగ్ ఇండక్షన్ మోటార్ అయితే రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ కానీ లేదా ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ కానీ ఇట్లాంటివి ఉపయోగిస్తాం. అంటే హెచ్పి రేటింగ్ పెరిగే కొద్దీ, అంటే మోటార్ యొక్క కెపాసిటీ పెరిగే కొద్దీ దానికి ఉపయోగించే స్టార్టర్ని కూడా మారుస్తూ ఉంటాం అనమాట. సో దీంట్లో స్టాప్కు మాత్రమే అని చెప్పినా కూడా దీంట్లో ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే నో లోడ్ లేదా లో వోల్టేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే నో వోల్టేజ్ అంటే సప్లై లేకపోతే మా స్టార్టర్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఆ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మోటార్ ఓవర్లోడ్ అయితే సో దీనిలో ఉన్న ఓవర్లోడ్ రిలే అనేది యాక్ట్ అయ్యి సో మోటార్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. డిఓఎల్ స్టార్టర్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. కాకపోతే స్టార్టింగ్ టెక్నిక్ మాత్రమే దీంట్లో ఉండదు, స్టార్టింగ్ రెడ్యూసర్ కరెంట్ పంపించేది మాత్రం ఉండదు. ఓకేనా? డిఓఎల్ స్టార్టర్ యొక్క సింబల్ అది. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17th క్వశ్చన్, నేమ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఆఫ్ ద వైండింగ్ మిషన్. నేమ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఆఫ్ ద వైండింగ్ మిషన్. సో వైండింగ్ మిషన్లో ఆ ఎక్స్ అనే పార్ట్ ఏంటి అంటే దాని పేరు మ్యాండ్రల్ అంటాం. ఓకేనా? మ్యాండ్రల్. సో అక్కడ ఎక్స్ అనే మార్క్ చేసిన అది వైండింగ్ మిషన్ అన్నమాట. సో దాంట్లో ఆ పార్ట్ పేరు ఏంటంటే మ్యాండ్రల్ అంటాం. నెక్స్ట్ 18th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎలక్ట్రికల్ డిగ్రీ ఆఫ్ 6-pole స్టేటర్ ఆఫ్ మోటార్. సో 6 పోల్స్ చేసాము స్టేటర్లో, దాని యొక్క ఎలక్ట్రికల్ డిగ్రీస్ అడుగుతున్నారు. ఇందాక నేను చెప్పాను ఫార్ములా, ఎలక్ట్రికల్ డిగ్రీస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? 180 ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఇచ్చారు? 6. సో 180 ఇంటూ 6. సో టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఎంత అంటే 6 పోల్స్ ఉన్న మోటార్కి 1080 ఎలక్ట్రికల్ డిగ్రీస్. ఆప్షన్ సి అనేది
కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ ఫేజ్ పర్ పెయిర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ 3-phase మోటార్ హ్యావింగ్ 2 pole 24 slots 12 కాయిల్స్. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే పెయిర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ 3-phase మోటార్. సో ఒక ఫేజ్ కింద ఎన్ని పెయిర్ ఆఫ్ పోల్స్ కింద ఎన్ని కాయిల్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఎన్ని ఉన్నాయి? 4. ఓకేనా. నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ ఫేజ్ పర్ పెయిర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయి? 4 కాయిల్స్ ఉన్నాయన్నమాట. 4 నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉన్నాయి. కింద నేను క్యాలిక్యులేట్ చేశాను. సో దాన్ని మీరు చూసి ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ పోల్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ బై నెంబర్ ఆఫ్ ఫేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్. సో 12 by 3 into 2 that is equal to 2. నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ పెయిర్ ఆఫ్ పోల్స్ ఇక్కడంటే పెయిర్ ఆఫ్ పోల్స్ రెండు పోల్స్ కింద అంటే 2 into 2 4 ఉన్నాయి అనమాట. నెక్స్ట్ 20th క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టార్టర్ సింబల్? సో ఇక్కడ ఉపయోగించిన స్టార్టర్ యొక్క సింబల్ ఏంటి? ఆ పక్కన ఉన్న ఇమేజ్ ఏమో దానికి సంబంధించింది, అంటే మీరు రియల్ లైఫ్లో చూసేదనమాట ఇలా ఉంటుంది. అదేమో సింబల్ నేను ఇచ్చింది. సో క్వశ్చన్లో ఇచ్చింది అయితే సింబలే. సో అక్కడ స్టార్టర్ యొక్క సింబల్ ఏంటంటే స్టార్ డెల్టా స్టార్టర్. ఇందాక మనం డివోఎల్ స్టార్టర్ యొక్క సింబల్ చూసాం కదా, ఇది స్టార్ డెల్టా స్టార్టర్. సో మధ్యలో ఉన్నది స్టారు, ఆ పైన ఉన్నది డెల్టా. ఓకేనా, స్టార్ డెల్టా స్టార్టర్. సో ఇది 5 HP కంటే అబవ్ ఉన్న వాటికి మనం ఈ స్టార్టర్ని ఉపయోగిస్తాము. సో ఈ స్టార్టర్ని మనం ఉపయోగించాలంటే మోటార్కి ఉండే టెర్మినల్స్, అంటే స్టేటార్లో మనం చేసిన వైండింగ్ ఉండవలసిన టెర్మినల్స్ ఏంటంటే 6 టెర్మినల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ స్టార్ డెల్టా స్టార్టర్ని మనం కనెక్ట్ చేయడానికి కుదురుతుంది. ఓకేనా, 3 టెర్మినల్స్ ఉంటే కుదరదు. ఓకేనా, 6 టెర్మినల్ ఉన్న మోటార్కి మాత్రమే ఉపయోగిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టార్ డెల్టా స్టార్టర్ ఉపయోగించాలంటే ఆ మోటార్కి 6 టెర్మినల్స్ ఉండాలి. స్టేటర్ వైండింగ్లో 6 టెర్మినల్స్ ఉండాలి. ఎందుకంటే మనమే దాన్ని స్టార్లో కనెక్ట్ చేస్తాము, అలాగే డెల్టాలో కనెక్ట్ చేస్తాము. ఓకేనా, మనకి మామూలుగా తక్కువ కెపాసిటీ మోటార్, అంటే తక్కువ హెచ్పి మోటార్స్ ఉన్నాయనుకోండి, అవి ఏదో డెల్టాలో కానీ స్టార్లో కానీ మనం కనెక్ట్ చేసి వైండింగ్ అనేది వచ్చేస్తాయి. కాబట్టి మనకి 3 టెర్మినల్సే ఉంటాయి. కానీ అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న మోటార్లకి మనకేం ఉపయోగిస్తారంటే ఈ స్టార్ డెల్టా స్టార్టర్ కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా మనకి 6 టెర్మినల్స్ అనేవి ఇస్తారు. సో దీనికి ఆన్సర్ ఏంటండి? ఆ స్టార్టర్ యొక్క సింబల్కి స్టార్ డెల్టా స్టార్టర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ పిచ్ ఫ్యాక్టర్? సో పిచ్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? పిచ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు వైండింగ్ పిచ్ బై పోల్ పిచ్. పిచ్ ఫ్యాక్టర్ అంటే వైండింగ్ పిచ్ బై పోల్ పిచ్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇది డైరెక్ట్ క్వశ్చనే, గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్. పిచ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు వైండింగ్ పిచ్ బై పోల్ పిచ్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. హౌ పోల్ పిచ్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లాట్స్ ఇన్ ఏసీ వైండింగ్? హౌ పోల్ పిచ్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లాట్స్ ఇన్ ఏసీ వైండింగ్. సో ఏసీ వైండింగ్లో పోల్ పిచ్ని ఎలా కనుక్కుంటాం? ఎట్లా కనుక్కోవాలి? స్లాట్స్తో చెప్పాలంట. ఎలా చెప్తామంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఇన్ ద స్టేటార్ బై నెంబర్ ఆఫ్ పోల్స్. సో స్టేటార్లో ఎన్ని స్లాట్స్ ఉన్నాయి బై ఎన్ని పోల్స్ ఉన్నాయి అని చేస్తే మనకి పోల్ పిచ్ అనేది వస్తుందంట. ఓకేనా, నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఇన్ స్టేటార్ బై నెంబర్ ఆఫ్ పోల్స్. నెక్స్ట్ 23rd క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద మీన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద కాయిల్? సో మీన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది కాయిల్ కనుక్కోవాలంటే LM ఈక్వల్ టు L ఇన్ ప్లస్ L అవుట్ బై 2. ఓకేనా, L ఇన్ ప్లస్ L అవుట్ బై 2 సెంటీమీటర్స్. సో ఇది మీన్ సర్కంఫరెన్స్ కనుక్కోవడానికి, కాయిల్ యొక్క మీన్ సర్కంఫరెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24th క్వశ్చన్. వాట్ ఈస్ ద సింక్రోనస్ స్పీడ్ ఆఫ్ ఏ AC 3-phase ఇండక్షన్ మోటార్ హ్యావింగ్ 6 poles ఎట్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 50 Hz? 50 Hz ఉన్నప్పుడు 6 poles ఉన్నప్పుడు దాని యొక్క సింక్రోనస్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. సో NS ఈక్వల్ టు 120 F/P. సో NS ఈక్వల్ టు 120 F/P. 120 ఇంటూ ఫ్రీక్వెన్సీ 50 by 6. సో 6 to 12. సో 20 ఇంటూ 50. సో 1000 RPMతో రన్ అవుతుంది. సో ఓకేనా, 6 poles నుండి 50 Hz ఉన్నప్పుడు దాని యొక్క సింక్రోనస్ స్పీడ్ ఎంత ఉందంటే 1000 RPM. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ స్లిప్ ఇన్ 3-phase ఇండక్షన్ మోటార్ హ్యావింగ్ 6 poles విత్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 50 Hz. సో స్లిప్ కనుక్కోమంటున్నారు. ఇందాకేమో స్పీడ్ కనుక్కోమన్నారు, సింక్రోనస్ స్పీడ్. సో ఇప్పుడు సేమ్ అదే క్వశ్చన్, కాకపోతే స్లిప్ కనుక్కోమంటున్నారు. సో స్లిప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? పర్సంటేజ్ స్లిప్ ఈక్వల్ టు NS మైనస్ NR బై NS. సో NS ఆల్రెడీ మనం కనుక్కున్నాం, 120 F/P. ఎంత వచ్చింది? 1000 RPM. సో పర్సంటేజ్ స్లిప్ ఈక్వల్ టు
1000 మైనస్ 960. సో యాక్చువల్ స్పీడ్ ఇచ్చారు 960 అని, అంటే అది ఎన్ఆర్. సో 1000 మైనస్ 960 బై 1000 ఇంటూ 100. సో ఎంత వచ్చింది మనకి? 4% స్లిప్ అనేది వచ్చింది. ఓకేనా, 4% స్లిప్ అనేది వచ్చింది. నెక్స్ట్ 26th క్వశ్చన్. వాట్ ఈస్ ద రోటార్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ 3-phase స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్? సో మోటార్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటున్నారు, ఈక్వల్ టు సప్లై ఫ్రీక్వెన్సీ. సో మోటార్ స్టార్ట్ అయ్యేటప్పుడు రోటార్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే ఈక్వల్ టు సప్లై ఫ్రీక్వెన్సీ. యాక్చువల్గా దీనికి ఫార్ములా ఏంటంటే రోటార్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఆర్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్, అంటే స్లిప్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. సో స్లిప్ వాల్యూ ఎంత ఉంటుంది? రోటార్ స్టార్ట్ అయ్యేటప్పుడు 1 ఉంటుంది, స్లిప్ వాల్యూ మ్యాక్సిమం ఉంటుంది. అంటే రోటార్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, తిరగలేదు కాబట్టి రోటార్ స్పీడ్ ఏం లేదు కాబట్టి 0. అంటే ఎన్ఎస్ ఏమో, సో ఎంత వాల్యూ ఉంటుంది? సపోజ్ 1000 అనుకున్న 1000 మైనస్ 0/1000. సో టోటల్ వాల్యూ వస్తుంది 1 వస్తుంది స్లిప్ వాల్యూ. సో కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే సప్లై ఫ్రీక్వెన్సీకి సమానంగానే ఉంటుంది. నెక్స్ట్ 27th క్వశ్చన్. హౌ ద వోల్టేజ్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ ద రోటార్ ఆఫ్ ఇండక్షన్ మోటార్? సో రోటార్లోకి వెళ్ళే వోల్టేజ్ అనేది ఎలా తీసుకుందండి ఇండక్షన్ మోటార్ అంటే? జస్ట్ ట్రాన్స్ఫార్మర్లో ఎట్లా అయితే ఒక వైండింగ్ నుంచి ఇంకో వైండింగ్లోకి సప్లై వెళ్తుందో సేమ్ అదే విధంగా వెళ్తుందంట. ఓకేనా, బై ద ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ఆఫ్ ద స్టేటార్ అండ్ రోటార్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ట్రాన్స్ఫార్మర్ గురించి మనం చదువుకున్నప్పుడు చెప్పుకుంటాం కదా, ఒక వైండింగ్కి ఇంకో వైండింగ్కి ఎటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండదు, కానీ ఒకవైపు నుంచి సప్లై ఇంకో వైపుకి వెళ్తుంది. దాన్నే ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ అంటాం. ఓకేనా, ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ద్వారా వెళ్తుంది. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 28th క్వశ్చన్. విచ్ మెథడ్ ఈజ్ అప్లైడ్ టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ 3-phase స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఫ్రమ్ ఇట్స్ రోటార్ సైడ్? సో రోటార్ సైడ్ నుంచి మనం స్పీడ్ని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు దేన్ని సరిగ్గా వినాలి క్వశ్చన్. స్క్విరెల్ కేజ్ మోటార్ని అడుగుతున్నారు. స్క్విరెల్ కేజ్ మోటార్ని రోటార్ సైడ్ నుంచి మనం కంట్రోల్ చేయడానికి జనరల్గా అయితే కుదరదు, ఎందుకంటే రోటార్ సైడ్ ఎటువంటి వైండింగ్ ఉండదు. కానీ కంట్రోల్ చేసే మెథడ్ ఏదైనా ఉందా అంటే ఉంది. సో ఆ మెథడ్ పేరు ఏంటంటాం? క్యాస్కేడ్ ఆపరేషన్. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్ యొక్క ఎండింగ్ అండి 3-phase ఇండక్షన్ మోటార్స్కి. సో సెకండ్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఏకే ఎలక్ట్రికల్ టెక్ ఛానల్.